మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. అతడొక సామాన్యుడు, అతడే ఒక సైన్యం. ఈయన గురించి, ఈయన జీవితం గురించి చెప్పడానికి అదేమి రామాయణం మహాభారతం కాదు. పోనీ ఈయన గురించి రాయటానికి ఆయన ఏం సెలబ్రిటీ కాదు. ఈయన గురించి సినిమాలు తీయటానికి ఆయన మహాత్ముడు కాదు. అలా కాకుండా టీవీలలోను, షోలలోను, న్యూస్లను కనిపించడానికి ఇతనేమి నేరాలు ఘోరాలు చేసినా దుర్మార్గుడు, హంతకుడు అంతకన్నా కాదు. మరి ఎవరి గురించి చెప్పాలని అనుకుంటున్నారు అని చెప్పేసి నన్ను అడుగుతారా? అదేనండి, 2020లో పొన్నలూరు మండలానికి అధ్యక్షుడిగా నిర్వహించి ప్రజెంట్ కొండేపి నియోజకవర్గానికి జనసేన పార్టీ నుండి ఇన్ఛార్జిగా నిర్వహిస్తున్న, బాధ్యతలు స్వీకరించి అందరికీ ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్న కనపర్తి మనోజ్ గారితో చిన్న చిట్ చాట్ ప్రోగ్రామ్. నమస్తే మనోజ్ గారు. నమస్తే అండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే అసలు మీరు అంటే ఎవరు? సమాజం మీద అవగాహన కలిగి సమాజానికి ఏదో చేయాలి, ఊరికే చనిపోకూడదు అన్న సంకల్పంతో ఉన్న వ్యక్తిని. మీ విద్యాభ్యాసం, కుటుంబం, ఎక్కడి నుంచి మీ జర్నీ స్టార్ట్ అయింది? నా పేరు కనపర్తి మనోజ్ కుమార్. మాది ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం, పొన్నలూరు మండలం, చెరుకూరు గ్రామం. నేను MBA వరకు ఇక్కడే కందుకూరులోనే ఫినిష్ చేశాను. 2015లో MBA అయిపోయింది. మా తల్లిదండ్రుల పేరు వచ్చేసి, మా నాన్నగారి పేరు కనపర్తి పెదమాలేద్రి, అమ్మగారి పేరు నరసమ్మ. మీ దృష్టిలో ఉద్యోగానికి, వ్యాపారానికి ఏంటి సార్ తేడా? మీరు అడిగిన పదాలు రెండు వేరు వేరు అయ్యి ఉండొచ్చు, కానీ ఆన్సర్ మాత్రం ఒకటే, మనీ. సింపుల్ వర్డ్లో చెప్పాలంటే ఉద్యోగం, వ్యాపారం. చదువుకున్న వారు చేసేది ఉద్యోగం, తెలివైన వారు చేసేది వ్యాపారం. రిజల్ట్ మాత్రం ఒకటే. గతంలో ఉద్యోగం చేస్తుంటే కొంచెం గౌరవం ఉండేది, కానీ ఇప్పుడు అలా కాదు. మనీ ఎవరి దగ్గర ఉంటే వారికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ మిల్క్ సెంటర్, లాస్ట్ ఇయర్ టీ సెంటర్, లాస్ట్ ఇయర్ ఫైనాన్స్, 3 బిజినెస్లు ఉన్నాయి మీకు కందుకూరులో. 3 బిజినెస్లు ఉన్న మీరు ఇప్పుడు సడన్ గా రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏంటి? ఒక పల్లెటూరులో ఏ విధంగా ఎటువంటి సంఘటనలు జరుగుతాయి అనేది అందరికి తెలుసు. ఇవన్నీ కొన్ని అరికట్టాలంటే నాలాంటి వాడు ఖచ్చితంగా సొసైటీకి అవసరం. ఇవన్నీ ఏదో ఒకటి చేయాలి అంటే ఎలా, ఏ రంగం నేను ఎంచుకోవాలని చెప్పేసి ఆలోచించాను. ఉద్యోగం చేస్తే నేను బాగుంటాను, నా ఫ్యామిలీ బాగుంటుంది. వ్యాపారం చేస్తే ఆ సర్కిల్ వరకే ఉండగలుగుతాం. ఇలా కాదు, ఏదైనా సొసైటీకి ఏదో చేయాలి, మార్పు తీసుకురావాలని చెప్పేసి నేను రాజకీయ రంగంలోకి రావడం జరిగింది. మీకు రాజకీయాలలోకి రావడానికి ఎవరైనా ఆదర్శమా? మా అందరికి ఆదర్శం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు 2014లో జనసేన పార్టీ పెట్టినప్పుడు ఏ లక్ష్యంతో పెట్టాడో ఈ రోజు కూడా అదే ఆలోచనతో ఉన్నాడు. కేవలం ఆయన ఆలోచన విధానాన్ని మేము అర్థం చేసుకున్నాం కాబట్టి మేము జనసేన పార్టీలోకి వచ్చాము. మా అందరికి ఆదర్శం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. కనపర్తి మనోజ్ అంటే బిజినెస్ మ్యానా, రాజకీయవేత్తనా? కనపర్తి మనోజ్ కుమార్ అంటే ఒక బిజినెస్ మ్యాను, ఒక ఉద్యోగస్తుడు, ఒక రాజకీయవాది. పొన్నలూరు మండలానికి మీరు 2020లో అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పుడు అవతల పార్టీ నుంచి మీరు ఏదో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని విన్నాం. ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఏ పరంగా ఎదుర్కొన్నారు? ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను అక్కడ పొన్నలూరు మండలానికి నన్ను అధ్యక్షుడిగా నియమించారు మా జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారు. అయితే ప్రజా సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేశారు. అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు నా మీద దాడి చేయాలనుకున్నారు, అక్రమ కేసులు పెట్టాలనుకున్నారు, కానీ వాళ్ళ వల్ల కాల. ఎందుకంటే నా వెనక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పేసి వాళ్ళకి తెలుసు. అయినా ప్రయత్నాలు చేశారు, అక్రమ కేసులు పెట్టాలని ప్రయత్నాలు చేశారు. నేను ఎవరికి భయపడలేదు, ఎవరికి లొంగలేదు. పవన్ కళ్యాణ్ గారు ఇంతమంది ఉన్నా కూడా మిమ్మల్ని ఎందుకు జనసేన పార్టీ నుంచి ఇన్ఛార్జిగా తీసుకున్నారు? ఎందుకంటే ఎన్నో ఉద్యమాలు చేశాను, ధర్నాలు చేశాను, సంతకాల సేకరణ చేశాను, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాను. అదేవిధంగా పొన్నలూరు నుంచి ఇప్పుకుంట రోడ్డు కానీ, పెద వెంకన్నపాలెం రోడ్డు కానీ, అదేవిధంగా ముండ్లమూరివారిపాలెం రోడ్డు కానీ, చెన్నిపాడు రోడ్డు కానీ, పొన్నలూరు నుంచి కామెపల్లి రోడ్డు కానీ, ఇటువంటి ప్రధాన రహదారులు కూడా ఏర్పడడానికి ముఖ్య కారణం మా జనసేన. నిత్యం ఎన్నో అవినీతి జరుగుతూ ఉండేది పొన్నలూరులో. అక్రమంగా ఇసుక తోలటం ఇలాంటివి జరుగుతుంటే నేను అడ్డుపడేవాడిని. నా మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు. ప్రజల ఆశీస్సులు ఉంది, ప్రజల బలం ఉంది కాబట్టి నేను ధైర్యంగా నిలబడగలిగాను. వాళ్ళు నాకు సపోర్ట్ గా ఉన్నారు. ఇప్పుడు కొండేపి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న డోల బాల వీరాంజనేయ స్వామి గారు ఆల్రెడీ 3 times హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచారు. వారికి మీకు ఉన్న సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? సారు గత 20 సంవత్సరాల నుంచి పొలిటికల్ గా ఉన్నారు. 4 సార్లు పోటీ చేశారు. ఒక్కసారి ఫస్ట్ ఓడిపోవడం జరిగింది. తర్వాత 3 సార్లు వరుసగా హ్యాట్రిక్. ప్రజెంట్ మినిస్టర్ గా ఉంటున్నారు. ఆయన అడుగుజాడలో నేను నడుస్తున్నాను. ఆయన రాజకీయ జీవిత చరిత్ర చూసుకుంటే అందరికీ ఆదర్శం, అందరికీ ఇన్స్పిరేషన్. సింపుల్ గా చెప్పాలంటే గురు శిష్యులు అనుకోవచ్చు. మీరు చూస్తేనేమో జనసేన పార్టీకి ఇన్ఛార్జ్, సార్ చూస్తేనేమో అదే మీన్ వీరాంజనేయ స్వామి గారు చూస్తేనేమో ఎమ్మెల్యే టీడీపీకి.
మరి రెండు పార్టీలు వేరైనప్పటికీ కూడా మీ ఇద్దరి మధ్య కాంట్రవర్సీలు అలాంటి ఏమీ ఉండవా? పార్టీలు వేరే ఉండొచ్చండి, లక్ష్యం మాత్రం ఒకటే. ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజలను అభివృద్ధి చేయాలి, ప్రజా సంక్షేమం, ఇవే ఉంటుంది. ధ్యేయం ఒకటే, పార్టీలు వేరైనా. మీరు ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలని ఇప్పుడు నెరవేరుస్తారు అని చెప్పేసి మా ప్రజలు నమ్మొచ్చా? ఖచ్చితంగా 100కి 200%. ఎందుకంటే ఎన్నికలకు ముందు మేము ఎటువంటి హామీలు ఇచ్చామో ప్రజలకి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి నెరవేరుస్తాం. కూటమి ప్రభుత్వం 25 వాగ్దానాలు చేస్తున్న మేనిఫెస్టోని విడుదల చేసింది. ఇప్పుడే కాబట్టి, స్టార్టింగే కాబట్టి అన్నీ అవ్వలేదని అనటానికి కూడా లేదు కాబట్టి ఈ 25 వాగ్దానాలను తూచా తప్పకుండా మా ప్రజలకు అందిస్తుంది అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి, అది నేను ఇప్పుడు చెప్పను. ఈ 5 yearsలో చూస్తారు కదా, ఇచ్చిన హామీలు కరెక్ట్గా ఈ 5 years నెరవేర్చారా లేదా మీరే చూస్తారు, నేను చెప్పకూడదు. బయట నుంచి వినపడుతున్న వినికిడి ఏంటి అని అంటే, స్టార్టింగే కాబట్టి కొత్త మురుపం అలాగే ఉంటుంది, అన్ని పనులు సవ్యంగా జరుగుతున్నట్టు ఫాస్ట్గా చేస్తారు. ఒక 6 నెలలు పోతే కదా ఏ ప్రభుత్వం ఎలాంటిదో తెలిసేది, దానిని బట్టి ప్రజలే నిర్ణయిస్తారు అని అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ స్వయంగా ఒక పేదవాడి ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చిన దాఖలాలు ఇక్కడ లేవు. కావాలని చూసుకోండి. ఈరోజు మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వెళ్ళి ప్రతి పేదవాడికి, అర్హులైన పేదవాడికి పెన్షన్ ఇచ్చి వచ్చారు. మార్పు ఇదే. ప్రజలు ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చారు, చేసి చూపిస్తున్నారు. అది నెల నెల వెళ్ళి ఇయ్యరు కదా సార్. ఏంటండి, మేమున్నాం కదండి, మేమున్నాం కదా, కింద స్థాయి నాయకులు మేమున్నాం కదా, సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఈరోజు నేను కూడా మా స్వగ్రామైన పండ్లూరు మండలం చెరుకూరు గ్రామంలో డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాను. ప్రతి నెల వెళ్తాం మేము, సచివాలయ సిబ్బందికి చెప్తాము. ప్రతి నెల వెళ్ళాలంటే ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఎలా కుదురుతుంది చెప్పండి మీరైనా? అందుకే సార్ అడుగుతున్నాను, మీరు వెళ్ళారు అని అంటున్నారు కాబట్టి అదే నేను చెప్తున్నాను. అనుకుంటున్నా ప్రతి నెల వెళ్ళలేరు కదా. చక్కగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్లో కూర్చొని, ఆఫీస్ బయట కూర్చొని ప్రజలు సమస్యల మీద వచ్చి అర్జీలు తీసుకొస్తుంటాయి, స్వీకరించి స్పాట్లో వెంటనే జడ్జిమెంట్, అధికారులకు ఫోన్ చేయడం, ఆ సమస్యను పరిష్కార మార్గాలు చూపించడం. అంతకుముందు ఇండివిజువల్ గా ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఏం తేడా ఉందంటారు? చాలా మీరే మార్పు అన్నారు, వచ్చిందండి. ప్రజలు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చూడని ప్రభుత్వమా అని చెప్పేసి అని అన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తర్వాత జగన్ గారిని ఎన్నుకున్నారు, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఏంటంటారు ఈ డిస్టర్బెన్సెస్? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మాయ మాటలు అంతే. జగన్మోహన్ రెడ్డి గారి మాయ మాటలకు మోసపోయి ఒక అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. అయ్యో నాన్న చనిపోయాడు, బాబాయిని చంపేశారు, నేను ఒంటరి వాడిని అయిపోయాను, రోడ్ల మీద తిరుగుతానని చెప్పేసి మాయ మాటలు చెబితే ప్రజలు నమ్మి, గుడ్డిగా నమ్మి మోసపోయి ఒక అవకాశాన్ని ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత చక్కగా అభివృద్ధి చేశారు చూడండి, మళ్ళా చేసి చూపిస్తారు. కేవలం దీని అంతటి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. సార్, మాయ మాటలు చెప్తే ఓట్లు వేయడానికి మా ప్రజలేమి వెర్రి వాళ్ళు కాదు కదా. ఈ రోజు నేను వచ్చి మాయ మాటలు చెప్పి నాకు ఓట్లు వేయండి అని అంటే మా ప్రజలు వేస్తారా? మీరు చెప్పండి. ఎందుకు ఏరండి? మీరు చెప్పే మాటలు అలా ఉన్నాయి తీయగా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు తీయగా అలానే ఉన్నాయి. ఈ ప్రభుత్వం అయినా సంగమేశ్వరం ప్రాజెక్టుని కంప్లీట్ చేయగలుగుతుందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మేము టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సంగమేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయాలని శంకుస్థాపన చేసాం, వాస్తవం అది. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 కోట్లు తీసుకొచ్చామని అప్పుడున్న ఇన్ఛార్జి మాదా సంఖ్య గారు చెప్పారు. 5 కోట్లు తీసుకొచ్చాను, సంగమేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాను, అదిగో పూర్తయింది, ఇదిగో పూర్తయింది అని హడావుడి చేశారు. తీరా చూస్తే ఏం లేదు, కొంచెం కూడా ఆ పనులు ముందుకు కదలేదు. కేవలం మాటలు చెప్తూ బతికారు ఆ రోజు. మరి 5 కోట్లు తెచ్చన్నారు, ఏం చేశారు 5 కోట్లు? అదే 5 కోట్లతో సంగమేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేయొచ్చు కదా, కనీసం కొంత మేరగైనా పనులు జరగవచ్చు కదా. అటువంటి తప్పులు మా కూటమి ప్రభుత్వంలో జరగవు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో సంగమేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తాము. ప్రజలకి, రైతులకి త్రాగునీరు, సాగునీరు ఖచ్చితంగా అందిస్తాం రాబోయే 5 సంవత్సరాల్లో. సో చూసేశారు కదండి, మరి కూటమి ప్రభుత్వం మీద అయితే ప్రజలు ఎటువంటి నిరాశ నిస్పృహలు చెల్లించవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ 5 years లో మీరు కోరుకున్న అభివృద్ధి అంటే ఏంటి, మీరు ఏం కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం నెరవేర్చనుంది అని చెప్పేసి అయితే మన కనపర్తి మనోజ్ గారు అంటున్నారు. చూద్దాం, మనకు కావాల్సింది కూడా అలాంటి అభివృద్ధి. నిరుద్యోగత లేని రాష్ట్రం కావాలి, ఉపాధి అవకాశాలు ఉన్న రాష్ట్రం కావాలి. చూద్దాం మరి ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో. సార్, మీ వాల్యుబుల్ టైంని మాకు అందించినందుకు ధన్యవాదాలు సార్. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నేను మీ సుకన్య.